మేము ఫ్రెష్ అప్ అయిపోయాక అరౌండ్ 5:30 ఆ టైంకి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ ఆన్ ద వేలో మనకి టోటల్‌గా 8 లింగాలు అఫీషియల్‌గా బోర్డ్‌లో కనిపిస్తాయి. అండ్ ఇంకా 2 లింగాలు నార్మల్‌గా మెన్షన్ చేయరు. బట్ మనకు ఆన్ ద వేలో కనిపిస్తాయన్నమాట. లైక్ సూర్యలింగం, చంద్రలింగం ఈ 2 మెన్షన్ చేయలేదు. బట్ మనకి కనిపిస్తాయి ఆన్ ద వేలో. ఈ ఇవే కాకుండా మనకి ఇంకా చాలా టెంపుల్ కనిపిస్తాయి. సాయిబాబా టెంపుల్ గానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని, అమ్మవార్ల టెంపుల్ అండ్ చాలా అంటే గణపతి టెంపుల్స్ చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయి. మనకు అవన్నీ చూస్తూ వెళ్తే పెద్ద నడిచిన ఫీలింగ్ అయితే రాదు. అండ్ ఎప్పుడైనా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మాత్రమే నడవాలి అని చాలామంది చెప్పారు. ఎందుకు అనంటే రైట్ సైడ్‌లో దేవతలు, ఋషులు అలాంటి వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు ఫిజికల్‌గా లేకపోయినా వాళ్ళ ఆరా అనేది తిరుగుతూ ఉంటుందంట. సో, మోస్ట్‌లీ లెఫ్ట్ సైడే నడవడానికి అందరూ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మాకు యాక్చువల్లీ మధ్యలో ఏం జరిగిందంటే విజయ్ సేతుపతి షూటింగ్ జరుగుతోంది. మేము లింగాలవి దర్శనం చేసుకుంటూ వస్తుంటే కనిపించారనమాట. చూసాము బట్ ఫోటో ఆర్ వీడియో అయితే తీయనివ్వలేదు వాళ్ళు. బట్ ఆయనను చూసామన్న ఫీలింగ్‌లో మేము అసలు ఎంత నడిచామో ఆ పెయిన్ అనేది తెలియలేదు. యాక్చువల్లీ 10 కిలోమీటర్స్ దాటిన తర్వాత మాకు కనిపించారు. కొంచెం అలసిపోయినట్టుగా అనిపించింది. బట్ ఆయనను చూసిన తర్వాత అయితే ఆ ఫీలింగ్ అనేది పోయింది. అలా నడుచుకుంటూ వచ్చేసాము. ఆన్ ద వేలో మనకు మళ్ళీ మోక్షద్వారం కూడా ఉంది. బట్ నేను ఆ వీడియో పెట్టడం మిస్ అయ్యాను. బట్ మోక్ష మార్గం కూడా వెళ్ళాము.